నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. సెప్టెంబర్ 30, 2025 మంగళవారము. ఈరోజు అత్యంత ప్రభావితమైన రోజు దుర్గాష్టమి అన్నమాట. నవరాత్రుల్లో మనకి దుర్గాష్టమి అమ్మవారి యొక్క అవతారం. అయితే మెగా9 భక్తి టీవీ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అమ్మవారి యొక్క దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అమ్మవారి యొక్క అనుగ్రహము మీ ప్రతి ఒక్కరికి, మీ కుటుంబంలోనూ మీకు అందాలి అని కోరుకుంటూ పంచాంగంలోకి వెడదాము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:09, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:02. ఈరోజు తిథి అష్టమి మనకి సాయంత్రం 6:01 వరకు ఉంది. తదుపరి నవమి తిథి ప్రవేశము. నక్షత్రం మూల ఉదయం 6:10 వరకు. తదుపరి పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. వర్జము సాయంత్రం 4:36 నుంచి సాయంత్రం 6:19 వరకు. దుర్ముహూర్త సమయము రాత్రి 10:53 నుంచి రాత్రి 11:41 వరకు. రాహుకాలం మధ్యాహ్న సమయంలో 3:04 నుంచి సాయంత్రం 4:33 వరకు. యమగండ కాలం ఉదయం పూట 9:07 నుంచి 10:36 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:33 నుంచి తెల్లవారి 5:21 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 2:55 నుంచి తెల్లవారి 4:38 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:42 నుంచి మధ్యాహ్నం 12:29 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశంలో ముందుగా మనము గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు బుధుడు కన్యారాశిలో సంచారం చేస్తున్నారు. విద్య, ఉద్యోగము, వ్యాపారము, కమ్యూనికేషన్ రంగాల్లో విశేషమైన స్పష్టత, విజయము, వృద్ధి గోచరిస్తోంది. మంగళుడు తులారాశిలో ఉండడం వల్ల సత్సంబంధాలు ఇటు వ్యాపార పరంగాను, ఇటు దాంపత్య పరంగాను, కుటుంబ పరంగాను సత్సంబంధాలు ఉండబోతున్నాయి. దీంతోపాటు ప్రయాణాలు అన్నీ కూడా సులభంగాను, విజయం పరంగాను, క్షేమంగాను ఉండబోతున్నాయి. అయితే చంద్రుడు కర్కాటకంలో ఉండడం వల్ల కుటుంబంలో శాంతి, సంతోషము, శుభకార్యాలు, ఆర్థిక స్థిరత్వము, భావోద్వేగ విషయంలో శాంతి, సమన్వయము ఏర్పడబోతోంది. అయితే ఈ యొక్క ఫలితాలు మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ప్రతిష్ట, మీ యొక్క గౌరవ ప్రతిష్టలు పెరగడంతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా పెరిగే అవకాశంతో పాటుగా ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు విశేషమైన ఫలితాలు ఈరోజు మీరు అందుకోబోతున్నారు. మీ పై అధికారుల నుంచి కీలకమైన సమాచారం మిమ్మల్ని సంతోషపెట్టేటట్టుగా గోచరిస్తోంది. వ్యాపారంలో లాభాలు, దీంతోపాటు విస్తరణకు, పెట్టుబడులకు ఈరోజు అత్యంత శుభదినంగా చెప్పడం జరిగింది. అయితే మంచి నిర్ణయాలు తీసుకోవటానికి ఏ రకంగానైనా సరే, కుటుంబంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, ఏవైనా డెసిషన్స్ కానీ తీసుకోవాలి అని అనుకుంటే ఈరోజు తీసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక వివాహానికి ఇది అత్యంత అనువైన సమయము. ప్రయత్నాలు చేసుకోవచ్చు. సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వారికి ఇది అనుకూలమైన సమయము. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే మీ యొక్క గ్రహాల యొక్క అనుకూలత 85%, వ్యతిరేకత 15% గోచరిస్తోంది. కాబట్టి మీకు అనుకూలత ఎక్కువ కనిపిస్తోంది ఈరోజు. దీన్ని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకుండా ఎవరెవరు ఏ పనులు చేసుకోవాలో, మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఆగిపోయినవి కానీ, కొత్తగా కానీ ఏది చేయాలనుకున్నా ఈరోజు అత్యంత శుభదినం కాబట్టి ప్రయత్నాలు చేసుకోవచ్చు. మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు, లేత గులాబీ రంగు. ఈ 2 రంగుల వస్త్రాలను ధరించి ఏదైనా ఆగిపోయిన పనులు కానీ, కీలకమైన పనుల కోసం కానీ, ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఈ రంగు వస్త్రాలను ధరించి తీసుకున్నట్టయితే కనుక గ్రహాల యొక్క అనుకూలతతో సంపూర్ణమైన ఫలితాలు పొందుతారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు విష్ణు సంబంధిత ఆలయాలలో మీ పేరిట పూజ చేయించుకునేటప్పుడు తులసి దళాలను మీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ మీ పేరిట కనుక పూజ చేయించుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.